హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలపు ఆత్మీయ ఆహారాన్ని మీకు తెలియజేస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాను. మీలో రోగముంది, మీలో పేదరికముంది, మీలో పాపముంది. ఈ మూడు విచ్చలవిడిగా సంఘములో తిరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి నా మాట. ఈ మూడు కూడా సంఘంలో తిరుగుతున్నాయి. అయితే సంఘంలో ఒక సంఘ కాపరి ఏమంటున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? యేసు నామంలో రోగమా పో అంటూ. ఆ రోగం అంటుంది, సారీ, నీవు మందసాన్ని మోయలేదు, నేను పోను. పేదరికమా, యేసు నామంలో పో అంటే నీవు మందసాన్ని మోయలేదు, నేను పోను. పేదరికమా పో యేసు నామంలో అంటే ఆ పేదరికం అంటుంది నేను పోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగం అంటుంది పోను అంటుంది, పేదరికం అంటుంది పోను అంటుంది. పాపమా పో యేసునామంలో అంటే పాపం అంటుంది నీవు మందసం మోయలేదు, నేను పోను. చూడండి, పాస్టర్ గద్దించి ప్రార్థన చేస్తే అవి ఏమంటున్నాయి? సారీ, నేను పోను అని అంటున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మందసము దేనికి సాదృశ్యమై ఉంది? పరిశుద్ధతకు సాదృశ్యమై ఉంది. ఈ పరిశుద్ధత ఎవరిలో ఉండదో అప్పుడు సాతానుడు అంటాడు, సారీ, నేను వాళ్ళను విడవను, వాళ్ళను పోనివ్వను, వారిలో నుండి పోను అని అంటుంది. నిజమే దేవుని బిడ్డారా, ఈ రోజున చాలామంది సంఘానికి వస్తున్నారు, అనగా మందిరంలో కూర్చుంటున్నారు, కానీ పేదరికం వారిని వదిలిపోవడం లేదు, రోగము వారిని వదిలిపోవడం లేదు, పాపము వారిని వదిలిపోవడం లేదు. ఎందుకు అంటే వారు మందసాన్ని మోయడం లేదు. ఈ రోజున నీవు మందసాన్ని మోయు. మందసము దేవునికి సాదృశ్యమై ఉంది. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారు పరిశుద్ధులవుతారు. ఎందుకంటే ఆ దేవుడు నిన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలునిగా చేస్తుంది. కాబట్టి నీవు పరిశుద్ధుడవుగా, పరిశుద్ధురాలవుగా కావాలి అని అంటే నీవు మందసాన్ని మోయాలి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.